హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ హబ్. ఈరోజు మనం కోకాపేట్ దగ్గరలోని నార్సింగ్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ హైదరాబాద్లో ది బెస్ట్ విలా ఒకటి చూడడానికి వెళ్తున్నామండి. ఈ కమ్యూనిటీలోకి మనం ఎంటర్ అయ్యాం. మీరు కమ్యూనిటీ యొక్క పరిసర ప్రాంతాలు చూడొచ్చు. వీళ్ళెంత నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ లొకేషన్కి వస్తే ఆల్మోస్ట్ నాకు అబ్రాడ్కి వచ్చినట్టుగా అనిపించింది. సో దీంట్లో మనకి ఒక విల్లా సేల్కి ఉందండి. వెరీ బ్యూటిఫుల్ విలా మీరు చూస్తున్నారు. ఈ విలాకి సంబంధించిన డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇది 570 స్క్వేర్ యార్డ్స్లో మనకి టోటల్ ప్లాట్ సైజ్. దాంట్లో 4630 స్క్వేర్ ఫీట్లో బిల్టప్ ఏరియాతో ఈస్ట్ ఫేసింగ్ విలా. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హైదరాబాద్లోనే ది బెస్ట్ విలాస్లో ఇది ఒకటి అని చెప్పచ్చు. సో అంత లగ్జీరియస్గా మనం విల్లాని చూడడానికి వచ్చాం. ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. మీకు ఆల్రెడీ కంప్లీట్గా దీంట్లో అన్ని కన్స్ట్రక్షన్స్ జరిగిపోయాయి అండ్ క్లాస్ పీపుల్ కూడా ఇక్కడ ఉంటారు. సో ఇది ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న రోడ్స్ అండ్ అదర్ విల్లాస్, మీకు ఆ కమ్యూనిటీ ఎలా ఉంది అని చెప్పడానికి ఈ వీడియోని కొంచెం ఇనిషియల్గా డ్రాగ్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు విల్లా దగ్గరికి వచ్చేసామండి. మీరు కనిపించేదే ఈ 570 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన విలా. దీంట్లో 4 BHK విలా. ఇది చాలా లావిష్గా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అండ్ మనకి ఇంటి చుట్టూ కూడా మంచి గార్డెన్ అట్మాస్ఫియర్ వీళ్ళు మనకు కల్పించారు. మీరు చూడొచ్చు, ఇది ఈస్ట్ ఫేసింగ్ విలా. మనకు ఈ నార్త్ ఈస్ట్ వైపున మనకు ఒక చిన్న గార్డెన్ ఏర్పాటు చేశారు అండ్ చుట్టూ కూడా మనకి ఎన్నో మంచి మంచి చెట్లు కూడా వీళ్ళు ప్లాంటేషన్ చేశారండి. సో మీరు చూస్తున్నారు, మనను ఇంటి పక్కనే ఆనుకొని ఉన్న ఆవరణ. దీంట్లో కంప్లీట్గా ప్లాంటేషన్ వర్క్ జరిగింది. ఇంటి ముందర ఈ లాన్లో కూడా కొన్ని మొక్కల్ని నాటడం జరిగింది. ఇది ఎంట్రన్స్. మంచి పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో ఇది కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది. సో మనం లోపలికి ఎంటర్ అయ్యి చూద్దామండి. మనకి ఫుల్లీ లగ్జరియస్ ఫెసిలిటీస్తో ఈ విలాని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది హాల్. మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో డ్రాయింగ్ రూమ్ ఉందండి. మీకు వీళ్ళు విత్ ఫుల్ ఫర్నిచర్ అండ్ ఆల్ ఇంటీరియర్స్తో అండ్ ఆల్ హోమ్ అప్లయన్సెస్తో వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇదంతా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అండి. మీరు చూస్తున్నారు. ఫస్ట్ మనం డ్రాయింగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యాం. చాలా బ్యూటిఫుల్గా ఈ విలాని డెకరేట్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు, కంప్లీట్లీ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అండ్ వెరీ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ విలా. అందుకోసమే నేను హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ విలాస్లో ఇది ఒకటి అని చెప్పచ్చు. అండ్ లెదర్ సోఫాస్ అండ్ మంచి ప్లాంటేషన్స్ కూడా ఇంట్లో వీళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ డ్రాయింగ్ రూమ్లో మనకు ఒక టీవీ యూనిట్ కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫాల్ సీలింగ్ కూడా మంచి బ్యూటిఫుల్గా వీళ్ళు
పెట్టారు. మనం డ్రాయింగ్ రూమ్ నుంచి హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. మనకు లెఫ్ట్ సైడ్లో డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా ఉందండి. డైనింగ్ కూడా ఇంపోర్టెడ్ ఫర్నిచర్, చాలా స్టాండర్డ్ క్వాలిటీస్తో వీళ్ళు ఇష్టపడి అన్ని వర్క్స్ చేయించుకున్నారు. అండ్ డైనింగ్ రిలేటెడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి క్రాకరీస్కి కూడా మంచి షెల్ఫ్స్ పెట్టారు. ఇది బిగ్ డైనింగ్ ఏరియా ఈ క్రాకరీ పెట్టుకోవడానికి. అండ్ ఇమీడియట్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి కిచెన్ అండి. సో పెబుల్స్తో ఇక్కడ కిచెన్లో కూడా చాలా అందంగా వీళ్ళు డెకరేట్ చేసి వాల్స్ని పెట్టారు. అండ్ ఇది బ్యూటిఫుల్ లైటింగ్, డైనింగ్ ఏరియాలోకి లైటింగ్ వస్తుంది గ్రీన్ కలర్లో. అండ్ చాలా స్పేషియస్గా వీళ్ళు మనకు కిచెన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది వాష్ ఏరియాకి మనకు డోర్ కూడా ఇచ్చారండి. యాజ్ పర్ వాస్తు ప్రకారం చాలా పర్ఫెక్ట్గా ఈ ఇల్లు ఉంది. సో గుడ్ క్వాలిటీ ఆఫ్ వుడెన్ కబోర్డ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ రిఫ్రిజిరేటర్ పెట్టుకోవడానికి. సో చాలా బ్యూటిఫుల్గా డెకరేటివ్గా కిచెన్ని కూడా చాలా నీట్గా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మనం వాష్ ఏరియా అండ్ మీకు మళ్ళీ కిచెన్లో నుంచి మనం డైనింగ్ ఏరియాకి వచ్చాం. అండ్ డైనింగ్ ఏరియాకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ చిల్డ్రన్స్కి స్టడీ రూమ్ లాగా వీళ్ళు ఇది ఏర్పాటు చేసుకున్నారు. అండ్ దానికి తోడుగా నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారండి. అంటే ఈ హౌస్కి ఈస్ట్ వైపు, నార్త్ వైపు, సో 2 డోర్స్ ఉన్నాయి. సో వాస్తు ప్రకారంగా నార్త్ ఈస్ట్ డోర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కిడ్స్ స్టడీ రూమ్గా కూడా వీళ్ళు ఇప్పుడు యూస్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. అది డైనింగ్ ఏరియాకి డైరెక్ట్గా మళ్ళీ కనెక్ట్ అవుతుంది. సో మనం డైనింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకెళ్తే అది సిట్అవుట్ ఏరియాకి వెళ్తాం. ఇక్కడ కింద ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా వీళ్ళు లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు. ఇది స్టేర్ కేస్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ స్టోర్ రూమ్ టైప్లో వీళ్ళు యూస్ చేసుకుంటున్నారు ఆ స్టేర్ కేస్ పక్కనే. సో ఫస్ట్ మనం ఈ సిట్అవుట్ ఏరియా చూద్దాం. బ్యూటిఫుల్ వాచ్ అండ్ చాలా బాగా డెకరేట్ చేసి ఉంది. ఇక్కడ టీవీ యూనిట్ ఇక్కడే అమర్చారు. అండ్ మంచి లగ్జరియస్ సోఫా, ఇంపోర్టెడ్ ఫర్నిచర్తో సహా వీళ్ళు ఈ విలాని సేల్ చేస్తున్నారు. సో మంచి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ఈ టీవీ యూనిట్ పక్కనే మనకి చిన్న ఆఫీస్ రూమ్ లాగా కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో మీరు అది కూడా చూడొచ్చు. మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఉంది. నేను ఈ టీవీ యూనిట్ పక్కన ఉన్న డోర్ని ఓపెన్ చేశాను. ఇది ఆఫీస్ రూమ్ లాగా వీళ్ళు ఇక్కడ కిందే యూస్ చేసుకుంటున్నారు. సో మీరు చూడొచ్చు. సో కంప్లీట్ ఫర్నిచర్తో, ఆల్ హోమ్ అప్లయన్సెస్తో వీళ్ళు సేల్ చేస్తున్నారు. ది బెస్ట్ డీల్ మనకి వస్తుంది. ఇంత లగ్జరియస్ విలాస్ చాలా రేర్గా మనకి ఉంటాయి. సో మళ్ళీ మనం ఆఫీస్ నుంచి బయటకు వచ్చాం. సో గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇది మళ్ళీ అగైన్ డైనింగ్ ఏరియా అండ్ ఆల్. సో ఇది కూడా చూడొచ్చు మీరు. ఎవ్రీథింగ్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా డెకరేట్ చేసి ఉన్నారు. దీంట్లో కూడా మీకు ఆల్ షెల్ఫ్స్ ఇచ్చారు, కబోర్డ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు.
బ్యూటిఫుల్ ప్లాంట్స్, ఏసీ యూనిట్ మీకు అక్కడ అగైన్ అవుట్ సైడ్ వెళ్ళడానికి ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్ టు ది గెస్ట్ బెడ్రూమ్. సో ఎవ్రీథింగ్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్. మోస్ట్ ఆఫ్ ది విలా మనకి యాజ్ పర్ అబ్రాడ్లో చూసిన విధంగా చాలా బాగా ఉందండి. అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మీరు చూస్తున్నారు. మంచి వాల్స్కి కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిన ఫ్లవర్ బొకేస్ని వీళ్ళు పెట్టారు. మళ్ళీ మనం హాల్కి వచ్చాం అండ్ స్టేర్ కేస్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. సో ఇది 4 BHK విలా, మనకు 570 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. చాలా లావిష్గా అండ్ చాలా బాగా స్పేషియస్గా మనకి ప్రతి ఒక్కటి బెడ్రూమ్స్ కానివ్వండి, హాల్ కానివ్వండి, చాలా బాగా స్పేషియస్గా ఉంటాయి. చాలా లగ్జరియస్గా ఈ విలా ఉంది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ కూడా మనం కూర్చోడానికి ఒక సోఫా ఏర్పాటు చేశారు. అండ్ ఇది మనం ఈ వాల్కి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ గదిని కూడా వీళ్ళు చాలా చక్కగా పెట్టుకున్నారండి. మనం ఈ నార్త్ ఈస్ట్ నుంచి ఈస్ట్ వైపున డోర్ నుంచి కనుక ముందుకెళ్తే మళ్ళీ మనం ఇక్కడ తులసి కోటను కూడా ఏర్పరచుకున్నారు. సో ఇక్కడ నుంచి కూడా మనకు మంచి వెంటిలేషన్ వస్తుంది. ఇది అవుట్ సైడ్ ఏరియా. సో మనం మళ్ళీ లోపలికి వెళ్దాం. సో ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యాం. ఇది కిడ్స్ బెడ్రూమ్. సో చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ బెడ్రూమ్ కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్. పైన 2 చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది. సో మనం ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాం. దీన్ని వీళ్ళు చాలా చాలా బాగా నీట్గా అందంగా అలంకరించారు. సో ఇక్కడ కూడా కంప్లీట్ ఫర్నిచర్తో వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో వెరీ నీట్గా ఉంది, చాలా బాగుంది. సో ఇట్లాంటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఒక డ్రీమ్ విలా అని చెప్పొచ్చు చాలామందికి. సో ఇంత నీట్గా బొమ్మలు, సో చాలా బాగుంది. కబోర్డ్స్ కూడా ఉన్నాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అండ్ బ్యూటిఫుల్ లైటింగ్. అండ్ అగైన్ ఫస్ట్ ఫ్లోర్లోని ఇంకో రూమ్కి మనం ఎంటర్ అవుతున్నాం. ఇది హోమ్ థియేటర్ లాగా వీళ్ళు యూస్ చేస్తున్నారు. అండ్ జిమ్ ఎక్విప్మెంట్, సైక్లింగ్ అలాంటివి కూడా ఇక్కడ వీళ్ళు పెట్టుకొని యూస్ చేస్తున్నారు. అంటే ఇదొక మల్టీపర్పస్గా వీళ్ళు యూస్ చేసుకుంటున్నారు. అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు బెడ్రూమ్గా కూడా కన్వర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకో బెడ్రూమ్. ఇది కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగానే ఇచ్చారు. ఇంతకుముందు చూసింది మనం గర్ల్ కోసం, అయితే ఇది బాయ్ కోసం. సో ఇది సెకండ్ బెడ్రూమ్ ఫర్ చిల్డ్రన్ అండ్ చాలా బాగా నీట్గా దీన్ని కూడా డెకరేట్ చేశారు. సో వాస్తు ప్రకారంగా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఇక్కడ ఉందండి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో మనం కబోర్డ్స్ కూడా చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లోని సెకండ్ బెడ్రూమ్ చూసాం, దాంతోపాటుగా ఒక హోమ్ థియేటర్ రూమ్ కూడా చూసాం. సో 3 రూమ్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి. మనం నెక్స్ట్
బెడ్రూమ్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్. దాన్ని కూడా మనం చూద్దామండి. సో ఇది హాల్లో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిన బొమ్మలు చాలా బాగా వీళ్ళు ఇక్కడ పెట్టారు. లాఫింగ్ బుద్ధ. సో మనం మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. ఇది అప్స్టేర్స్కి వెళ్ళడానికి స్టేర్ కేస్. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. సో దీన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు డెకరేట్ చేశారండి. దీస్ ఆర్ ఆల్ రియల్ ప్లాంట్స్. సో మనకు చాలా లైవ్లీగా, చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఈ విలా ఉంది. ఎక్సలెంట్ విలా అండి, ఎక్సలెంట్ విలా. సో బ్యూటిఫుల్ డెకరేషన్స్, చాలా బాగా అమర్చారు. ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఒక మంచి డీల్ అండి. మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోండి. విలా కాస్ట్, ఒకవేళ సైట్ని కూడా మీరు విజిట్ చేయాలి అనుకుంటే మనం ముందే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడికి రావాల్సింది ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళు సేల్ చేయడానికి పెట్టారు. కోకాపేట్ నార్సింగి. ఇది గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ హైటెక్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుందండి. చాలా అంటే చాలా దగ్గర. అండ్ మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవి కూడా అవుటర్ రింగ్ రోడ్ ద్వారా వితిన్ 15 minutesలో వెళ్ళచ్చు. అండ్ కోకాపేట్ ఈజ్ అ వెరీ అప్కమింగ్ ఏరియా ఇన్ హైదరాబాద్ అండ్ వెరీ కాస్ట్లీయెస్ట్ ఏరియా అని కూడా చెప్పచ్చు. సో ఇది ఒక లగ్జరీ విలా 570 square yardsలో వీళ్ళు బిల్డ్ చేశారు. సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్. సో మళ్ళీ మనం ఈ 4 rooms పైన కంప్లీట్ చేసుకొని అప్స్టేర్స్కి వెళ్తున్నాం. సో జస్ట్ అవుటర్ వ్యూ ఎలా ఉంటుంది చూడడానికి మనం ఈ అప్స్టేర్స్కి వెళ్తున్నామండి. సో ఇక్కడ కూడా మంచి షాండ్లియర్ ఏర్పాటు చేశారు అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. చాలా లైవ్లీ ఎన్విరాన్మెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ పైన కొంచెం స్పేస్ని వీళ్ళు వాషింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో నేను బయటికి వెళ్తున్నాను. కంప్లీట్గా మీరు చూడొచ్చు అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ దిస్ విలా. చాలా ప్లెజెంట్గా విత్ ఫుల్ ఆఫ్ గ్రీనరీతో మీరు ఎటు చూసినా ఇది ఉంటుంది. సో గేటెడ్ కమ్యూనిటీ విలా ఇది. సో మీకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి అండ్ మంచి క్లాస్ పీపుల్ ఉంటారండి ఈ విలాలో అండ్ ఈ కమ్యూనిటీలో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం అవుట్ సైడ్ పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవి కూడా చూద్దాం. ఇది వాకింగ్ ట్రాక్, దాంతోపాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా మనకి ఉందండి. ఇది పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. మీరు మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. సో ఇట్లాంటి వీడియోస్ మీకు మరిన్ని మంచి మంచివి పోస్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏఆర్ ప్రాపర్టీస్ హబ్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడొచ్చు. ఆల్రెడీ ఎన్నో మేము పోస్ట్ చేసాం. మీ రిక్వైర్మెంట్స్ ఆధారంగా కూడా మేము మీకు మీ బడ్జెట్కి ఆధారంగా కూడా హౌసెస్ కానీ, ల్యాండ్స్ కానీ, విలాస్ కానీ, ఫ్లాట్స్ కానీ కూడా ఏర్పాటు చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏఆర్ ప్రాపర్టీస్ హబ్.